హాయ్ అండి. ఈరోజు మేముండే ఏరియాలో సంత జరుగుతుంది. అదేనండి మార్కెట్. మండే రోజున జరుగుతుంది కాబట్టి మండే మార్కెట్. ఆ మార్కెట్లోనే మేము వీక్కి సరిపడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చుకుంటాము. ఇంకా ఆ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఈ మినీ బ్లాగ్లో చూపిస్తానండి. ముందు తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్ని పెట్టేసుకుంటే వెజిటేబుల్స్ సర్దుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్ని పెట్టేశానండి. ఇంకా ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా అన్నీ తీసి ఒక్కొక్కటి సైడ్కి పెట్టేసుకుంటాను. కొత్తిమీర ఈసారి చాలా ఫ్రెష్గా ఉందండి. ఆ గ్రీన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇంకా లెమన్స్ తీసుకొచ్చారు 2 కవర్లు. అవి ఈచ్ కవర్ 20 రూపీస్ అంట, అందుకే 2 తీసుకొచ్చారు. పచ్చిమిర్చి ఉందని చెప్పాను ఆల్రెడీ, అయినా మళ్ళీ తీసుకొచ్చారు మర్చిపోయి. ఇంకా క్యారెట్, కీర, చిన్న చిన్న చామదుంపలు తీసుకొచ్చారండి. అవి చూడటానికి చాలా బాగున్నాయి. వీటితో ఫ్రై చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. ఇంకా చిలకడ దుంపలు ఇవేనండి ఈ వీక్ తీసుకొచ్చినవి. ఇప్పుడు వీటిని ఎలా ఆర్గనైజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. మునక్కాయలు ఆ చివర ఈ చివర కట్ చేసి ఒక 2-3 పీసెస్గా అంటే కవర్లో పట్టే విధంగా కట్ చేసుకొని కవర్లో స్టోర్ చేసేసుకుంటాను. క్యారెట్ కూడా అంతేనండి, ముందు వెనక 2 వైపులా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తాయి. ఇంకా మనం క్లీన్ చేసుకోవసరం లేని వెజిటేబుల్స్ ఆల్రెడీ ట్రేలో పెట్టేసేసాను, మీకు సైడ్న కనిపిస్తుంది. చిలకడ దుంపలేమో ఆనియన్స్ బాస్కెట్లో వేసేసాను. ఇంకా కొత్తిమీర రూట్స్ వరకు కట్ చేసేసి డస్ట్ అవన్నీ తీసేసి అది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంతేనండి, వెజిటేబుల్స్ క్లీనింగ్ స్టోరేజ్ అయిపోయింది. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే యాపిల్స్, దానిమ్మ అన్నీ ఒకే దగ్గర స్టోర్ చేసేసుకుంటాను. ఈసారి యాపిల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దానిమ్మ కూడా చాలా పెద్దవి తీసుకొచ్చారు ఈసారి రేట్స్ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంతే కదండి, మార్కెట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి. ఈ వీక్ మాత్రం ప్రైసెస్ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా అరటికాయలు పైన తొడెం అనేది గ్రీన్ కలర్లో ఉంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అంటండి. ఇది మా మామయ్య చెప్పారు. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది, నేను మొన్నే తెలుసుకున్నాను, సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పాను. ఇంకా బత్తాకాయలు ఆరెంజెస్ బనానా 2 ఒకే దాంట్లో పెట్టేశాను, ప్లేస్ ఉందని. ఇంకా వాటర్ మెలాన్ ఒక సైడ్ పెట్టేశాను, పపాయ అంతే. పైనాపిల్ ఆల్రెడీ కట్ చేసే ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంతేనండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాగే స్టోర్ చేసేసుకుంటాను. ఈ ఫ్రూట్స్ అన్నీ మా బాస్కెట్స్లో పెట్టి ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తాను. ఇంకా ఫ్లవర్స్ అనేవి ఒక బాక్స్ తీసుకొని అలా మొత్తం సెట్ చేసుకుంటే, పేపర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. 2 వీక్స్ పాటు ఉంటాయి ఫ్లవర్స్ అయితే. ఇంకా ఈ లెమన్